కెమెరామ్యాన్ బాలాజీతో రాధమోహన్ దాస్, కుంకు బాలాజీతో రాధమోహన్ దాస్ ఇన్ నెల్లూరు. నువ్వు అలా పట్టుకో చాలు, ఇలా పట్టుకో, అలాగే పట్టుకో. రండి, ఎవరు ఎవరు ఫోటో తీయండి, ఎవరు తీయాలో నేను చూస్తాను. ఎటు చూడాలి చెప్పండి అంతే. మీరు ఎలా చూసినా అందంగానే ఉంటారండి. మీకేమంటే శ్రీకృష్ణుడు అంటారండి మీరు. మధు రావయ్యా, ఓల్డ్ ఇప్పుడు బంధం కాదు. ఎక్కడ నన్ను ఎక్కడికో పిలిచా, హైదరాబాద్ ఏరియా ఉమామేశ్వర వీడికి తీసారా? ఏం పేరు? అభిలాష్. అమ్మ 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 తప్పనిసరిగా మౌనిక మౌనిక ఒక గట్టి తల్లి, గట్టి పీఠం. అల్లరి మౌనిక, నా దాంట్లో అల్లరి మౌనిక పెళ్ళి. నన్ను జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెనకపోయినా సౌండ్ ఇలా అవుతుంది. ఇంకా ప్రసాదాలు పోలే. మరి అయిన వాళ్ళు దిగితే అమ్మ అమ్మ ఛాన్స్ పోలేదా? ఏం బాబా నీ ఇప్పుడుదేంటి తొందరగా కొట్టింది, మళ్ళీ కనపడదు. ఇప్పుడు గోవింద అయిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. बोलो भारत माता की, बोलो भारत माता की. जय श्री राम. श्री अभय हिंदू सेना जय श्री राम. श्री अभय हिंदू सेना जय श्री राम. राधा मनोहर दास की जय, राधा मनोहर दास की, राधा मनोहर दास की. ధర్మం కోసం, దేశం కోసం అన్నిత్యము పోరాటం చేస్తున్న రాధా మనోహర్ దాస్ కి, రాధా మనోహర్ దాస్ కి. జై శ్రీరామ్, జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై శ్రీరామ్. ఈరోజు నెల్లూరులో గౌరవనీయులైనటువంటి రాధా మనోహర్ దాస్ గారు నెల్లూరు విచ్చేయించారు. అద్భుతమైన సత్సంగాలు వినిపించారు. హిందువులందరూ ఐకమత్యంగా ఉండండి, హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని ఆయన పిలుపులో జరిగింది. జై శ్రీరామ్. అనుభవమైన స్పందన ప్రజలలో ఆయనకి నిండుమెండుగా అభిమానము, ఎనలేని అభిమానము. ఎక్కడ పెట్టినా కూడా స్వామివారికి పాదాభికి తెలుపుకుంటున్నారు. దేశం కోసం, ధర్మం కోసము. ఆ రోజు మన వివేకానంద చూస్తున్నాము. ఈరోజు మన రాధా మనోహర్ దాస్ గారు ధర్మాన్ని కాపాడుకుంటూ దేశం కోసము ఆయన అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు మన నెల్లూరు విచ్చేశారు. నెల్లూరులో అంగరంగ వైభవంగా సత్సంగం జరిపారు. హిందువులు సంఘటితం కావాలి, హిందువులందరూ ఐక్యం కావాలని చెప్పేసి ఆయన ఒక మహాసంకల్పంతో ముందుకు వెళ్ళిపోతున్నారు. స్వామివారు అభయ హిందూ సేన ఒక స్థాపన చేసి హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలని ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. హిందువులందరూ కూడా ఆయనకి పాదాభి వందనాలు తెలియజేస్తున్నారు. అడుగడుగున ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీపడి పడుతున్నారు. మన ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళాలు, అదేవిధంగా ధర్మవీరులు అందరూ కూడా శ్రీమూర్తులు ఆయనకి హర్షం వ్యక్తం చేస్తూ ఆయన చేస్తున్న పోరాటానికి ఈరోజు వేలాది మంది ఆయన పాదాల మీద పడుతున్నారు. మీలాంటి మహానుభావులు, ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి మీలాంటి మహానుభావులకి మేము మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ వెనుదిండుగా ఉంటాం స్వామి. మీరు చెప్పిన మార్గంలో మేము నడుస్తాం స్వామి అని ఈరోజు నెల్లూరులో కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా సాధించారు. ఈ కార్యక్రమాన్ని సుబ్బారావు గారు, బ్రహ్మం గారు వాళ్ళిద్దరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్లో బాగా జరిగింది. ఈరోజు ప్రకాశం జిల్లా, అనంతపురము, ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక కూడా ఈరోజు ఎక్కడ పెట్టినా కూడా రాధా మనోహర్ దాస్ ఈరోజు పేరు మారి మగిపోతూ ఉంది. ఈరోజు
అభిమానం అనేది గుండెల్లోంచి వస్తూ ఉంది. నొక్కండి ఆడు చెప్పాడు కదా, తొక్కండి తొక్కండి కరోనాని తొక్కండి నొక్కండి నొక్కండి సెల్ ఫోన్ నొక్కండి. జై శ్రీరామ్. దూరం కదా అయితే రండి. మధ్యాహ్నం భోజనం టైం చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ సాయంత్రం 3 కార్యక్రమాల్లో పాల్గొనాలి. దయవచ్చి దీన్ని కొంచెం అర్థం చేసుకొని సహకరించి ఆయన కొంచెం స్వామివారి ఫోను నీ ఫోన్ నా ఫోన్ తీస్తాలే ఫోటో తీస్తాలే. పొద్దున నుంచి ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఫోన్ చేయాలి. కొద్దిగా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అందరినీ. తొందరగా ఫోటో పూర్తి చేసుకుంటే నేనేం చేయలేదు సార్. తెలుసు మన మనవాళ్ళు నేనేం చేయలేదు. మీడియా సీను ఆయన టీ షర్ట్ గ్రీన్